రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో చిన్న స్థాయి యూట్యూబర్ నుంచి స్టార్ హీరో వరకు అందరిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ కేసుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్వేష్ వీడియోల ద్వారా షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి వంతు వచ్చింది. యాంకర్ శివజ్యోతిపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యాంకర్ శివజ్యోతి విపరీతంగా డబ్బులు సంపాదించిందని, అక్రమంగా సంపాదించి ఇప్పుడు ఎంజాయ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టి శివజ్యోతి గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. గతంలో V6 ఛానల్లో బిత్తిరి సత్తితో షోలు చేసి బ్రతికిన శివజ్యోతి ఒక్కసారిగా కోటీశ్వరురాలు కావడానికి కారణం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటూ ఆరోపించారు. ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం కారణంగా 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ బంజారాహిల్స్ లో శివజ్యోతి కొనుగోలు చేసిందని కూడా ఈ వీడియోలో స్పష్టం చేశారు. BMW కారు, అది కూడా స్పెషల్ ఎడిషన్ ఎలా కొనింది అంటూ అన్వేష్ ఏకిపారేశారు. అదే సమయంలో తన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి కూడా శివజ్యోతి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేశారు. ఈ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కారణంగానే శివజ్యోతి సంపాదించిందని అన్వేష్ మండిపడ్డారు. ఇలాంటి పనులు శివజ్యోతక్క మానేయాలని తెలంగాణ యాసలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సదరు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు స్పందించాలి. ఒకవేళ ఆ ఆరోపణల్లో నిజం లేకపోతే ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ శివజ్యోతి ఇప్పటి వరకు అలా చేయలేదు. అంతేకాదు, గతంలో శివజ్యోతి TV9 సంస్థను వదిలేసిన క్రమంలో కూడా ఆర్థిక సమస్యలతో తాను ఇబ్బంది పడుతున్నట్లు, ఈ నేపథ్యంలో తాను తన ఇంటిని అమ్మేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా వెల్లడించింది. అంతేకాదు, తానే యూట్యూబ్ లో ఒక న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి మీ అందరి సపోర్ట్ కావాలి అంటూ ఏడుస్తూ వేడుకుంది. మరి అది జరిగి సంవత్సరం తిరిగేలోపే శివజ్యోతి కోట్లకు కోట్లు ఎలా గడించింది, ఏం చేస్తే అంత డబ్బు వచ్చింది అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు, ఈ మధ్య ఇండియాలో కంటే దుబాయ్లోనే ఎక్కువగా కనిపిస్తోంది ఈ యాంకరమ్మ. ఎంతో మంది యాంకర్లు ఎన్నో ఏళ్లుగా మీడియాల్లో, టీవీల్లో పనిచేస్తున్న వారు ఇప్పటికీ అతి సాధారణమైన జీవితం గడుపుతోంటే సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శివజ్యోతికి ఇంత లగ్జరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అన్వేష్ సూటిగా ప్రశ్నించారు. మరి దీనిపై శివజ్యోతి ఎలా స్పందిస్తుందో చూడాలి.